ఒకవేళ మీ భూమిని ఎవరైనా కబ్జా చేస్తే కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాలేమోని భయంగా ఉందా? అయితే ఈ భయానికి ఒక పరిష్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్ భూయజమానులకు ఒక పవర్ఫుల్ ఆయుధం గురించి ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. చూడండి, రామయ్య అనే ఒక సాధారణ రైతు ఆవేదన ఇదే. ఊర్లో అందరూ తారీఖు మీద తారీఖు పడుతుందని భయపెడుతున్నారు. ఆ కబ్జాదారుడు కేసును 10 ఏళ్లు లాగితే నా బతుకేంటి అని అడుగుతున్నాడు. ఇది రామయ్య ఒక్కడి సమస్య కాదండి. చాలామంది భూయజమానులు ఇదే భయంతో కుంగిపోతున్నారు. సరిగ్గా ఈ భయం గురించే మనం మాట్లాడబోతున్నాం. కోర్టుల్లో ఈ వాయిదాలమీద వాయిదాలు అనే సమస్యకు అసలు పరిష్కారం ఉందా లేదా చూద్దాం. సాధారణంగా కోర్టు సిస్టమ్ ఎలా ఉంటుందంటే అదొక పెద్ద చిట్టడవిలాంటిది. ఎన్నో రూల్స్, ప్రొసీజర్సు, వాయిదాలు. ఈ గందరగోళంలో న్యాయాన్ని ఆలస్యం చేయాలనుకునేవాళ్లకే ఎక్కువ లాభం జరుగుతుంది. కావాలనే కేసును సాగదీస్తూ ఉంటారు. మరి ఈ వాయిదాల చక్రవ్యూహానికి ఒక బ్రేక్ ఉంటే, న్యాయం వేగంగా జరిగే దారి ఉంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. ఆ దారే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని సెక్షన్ 14. దీని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ సెక్షన్ 14 అనేది మామూలు విషయం కాదండి. ఇది ఈ చట్టానికి ఒక టర్బో ఇంజన్ లాంటిది. ఎందుకు టర్బో ఇంజన్ అంటున్నామంటే, సాధారణ ఇంజన్లా నెమ్మదిగా కాదు, ఇది స్పీడ్ కోసం, ఆలస్యాన్ని అధిగమించడం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. కేసులను పరుగులు పెట్టిస్తోందన్నమాట. ఒకసారి ఈ టేబుల్ చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో మనకే అర్థమవుతుంది. ఒకవైపు సాధారణ కోర్టు, మరోవైపు మన సెక్షన్ 14 కింద స్పెషల్ కోర్ట్. ప్రొసీజర్ చూస్తే సాధారణ కోర్టులో ఎన్నో సంక్లిష్టమైన రూల్స్ ఉంటాయి, కానీ స్పెషల్ కోర్టులో సింపుల్గా సహజ న్యాయం సూత్రాల ప్రకారం వెళ్తారు. ఇక వాయిదాల సంగతి సరేసరి, అక్కడ మామూలే, ఇక్కడ చాలా అరుదు. అన్నిటికన్నా ముఖ్యమైనది స్పీడ్. అక్కడ నెమ్మదిగా సాగితే, ఇక్కడ మాత్రం బుల్లెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. ఓకే, టర్బో ఇంజిన్, బుల్లెట్ స్పీడ్ అంటున్నాం కదా. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? దీని వెనుకున్న మ్యాజిక్ ఏంటి? ఆ మెకానిక్స్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ స్పీడ్కి అసలైన సీక్రెట్ ఈ నంబర్ 6 నెలలు. అవును, విన్నది నిజమే. ఈ చట్టం ప్రకారం కేసుల్ని 6 నెలల్లోనే తేల్చేయాలి. మహా అయితే కొన్ని చాలా స్పెషల్ కేసుల్లో 1 సంవత్సరం వరకు సమయం తీసుకోవచ్చు, అంతే. ఆ 6 నెలల్లో కేసు ముగించడానికి స్పెషల్ కోర్టుకు కొన్ని స్పెషల్ పవర్స్ ఇచ్చారన్నమాట. ఏంటంటే, వాళ్లే సొంతంగా సింపుల్ రూల్స్ పెట్టుకోవచ్చు. అనవసరంగా వాయిదాలడిగితే మొహమాటం లేకుండా నో చెప్పేయొచ్చు. కేసు నడుస్తుండగానే కబ్జాదారుణ్ణి ఖాళీ చేయమని ఆర్డర్ ఇవ్వొచ్చు. ఇక ఫైనల్గా ఇచ్చే తీర్పు మీద అప్పీల్ చేసుకోవాలంటే నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. చూసారా, ప్రతి పాయింట్ స్పీడ్ని పెంచేదే. అంటే ఇంకపై సార్, మా లాయర్ రాలేదు, అయ్యో నాకు జ్వరంగా ఉంది లాంటి డ్రామాలు, సాకులు అస్సలు పనిచేయవు. ఈ స్లైడ్లో చెప్పినట్టు ఇలాంటి సాకులతో కేసును సాగదీసే ఆటలకు చట్టం ఫుల్ స్టాప్ పెట్టేసింది. సరే, చట్టమెంత పవర్ఫుల్గా ఉంది. మరి ఒక భూ యజమానిగా దీన్నెలా వాడుకోవాలి? దీనికోసం ఒక సరైన యుద్ధ ప్రణాళిక కావాలి కదా. అదేంటో ఇప్పుడు చూద్దాం. న్యాయం వైపు మీ ప్రయాణంలో ఈ 3 అడుగులు చాలా కీలకం. 1. మీ పిటిషన్ ఫైల్ చేసేప్పుడే సెక్షన్ 14 కింద ఫాస్ట్ ట్రాక్ విచారణ కావాలని ప్రత్యేకంగా అడగండి. 2. అవతలి వాళ్లు వాయిదా అడిగిన ప్రతిసారి గట్టిగా వ్యతిరేకించండి. 3. కోర్టుకు పదే పదే 6 నెలల గడువు గురించి గుర్తుచేస్తూ ఉండండి. ఈ 3 పనులు చేస్తే చాలు, కేస్ స్పీడ్ అందుకుంటుంది. ఇక్కడే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. అంత బాగానే ఉంది, కానీ ఆ కబ్జాదారుడు అసలు కోర్టుకే రాకుండా కావాలనే కేసును ఆలస్యం చేస్తే పరిస్థితి ఏంటి అని. చాలా మంచి ప్రశ్న ఇది. దానికి కూడా చట్టంలో సమాధానముంది. అవతలి పార్టీ రాకపోయినా కోర్టు విచారణ ఆపదు. వాళ్లు లేకుండానే కేసును ముందుకు నడిపించి తీర్పు ఇచ్చేస్తుంది. దీన్నే ఏకపక్ష విచారణ లేదా ఎక్స్ పార్టే అంటారు. సో వాళ్లు రాకపోతే వాళ్లకే నష్టం, తప్పించుకునే మార్గం లేదన్నమాట. ఇక కోర్టులో పోరాటంతో పాటు బయట నుంచి కూడా ఒత్తిడి తీసుకురావడానికి మన దగ్గర ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. అదే సమాచార హక్కు చట్టం, అంటే ఆర్టీఐ. దీని మనం ఒక బ్రహ్మాస్త్రంలా వాడుకోవచ్చు. ఉదాహరణకు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో గానీ, స్పెషల్ కోర్టులో గానీ ఆర్టీఐ ద్వారా ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చు. గత 6 నెలల్లో ఈ చట్టం కింద ఎన్ని కేసులు పరిష్కరించారు? లేదా ఒక్కో కేసును తేల్చడానికి సగటున ఎన్ని రోజులు పడుతోంది? ఇలాంటి ప్రశ్నలడిగినప్పుడు
అధికారులపై పబ్లిక్ ప్రెషర్ పెరుగుతుంది. వాళ్లు కూడా ఇంకా వేగంగా పనిచేయాల్సొస్తుంది. సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలి? ఈ సెక్షన్ 14 అనేది కేవలం ఒక చట్ట సవరణ మాత్రమే కాదు. ఈ స్లైడ్లో ఉన్న మాటలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. సెక్షన్ 14 అనేది వాయిదాలు అనే జబ్బుకు మందులాంటిది. కబ్జాదారుల టైం అయిపోయిందని మోగే ఒక అలారం గంట. నిజమే కదా? అంటే ఇప్పుడు ఆట పూర్తిగా మారిపోయింది. పవర్ షిఫ్ట్ అయ్యింది. ఇంతకాలం కబ్జాదారుడు సమయాన్ని తన కంట్రోల్లో పెట్టుకుని ఆడుకున్నాడు. కాని ఇప్పుడు చట్టం ఆ కంట్రోల్ని నిజమైన యజమాని చేతిలో పెట్టింది. ఆలస్యం చేసి గెలవాలనుకునే రోజులు పోయాయి. ఈ విశ్లేషణ మొత్తం విన్నాక మనకు తెలిసింది ఏంటంటే, ఈ కొత్త వ్యవస్థ వేగం కోసం పుట్టింది. ఇది మనందర్నీ ఒక చివరి శక్తివంతమైన ఆలోచన దగ్గర నిలబెడుతుంది. సెక్షన్ 14 అనే ఇంత పవర్ఫుల్ ఆయుధం చేతిలో ఉన్నప్పుడు భూకబ్జాదారుల పాత ఆలస్యం చేసే ఎత్తుగడలు ఇంకా పనిచేస్తాయంటారా?